పూల్ మఖానా మసాలా గ్రేవీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది ఎంతో టేస్టీగా సింపుల్గా ఉంటుంది. వీటికి కావాల్సిన పదార్థాలు యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగము, అలాగే ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు. ముందుగా వీటిని కట్ చేసి పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఎండు కొబ్బరి తీసుకోండి. పచ్చి కొబ్బరి తీసుకునే వాళ్ళు అన్నీ ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు. ఎండు కొబ్బరి తీసుకునే వాళ్ళు వీటిని మాత్రం ఫస్ట్ ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చి, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పెద్ద సైజు టమాటాలను కూడా వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత ఇందులోకి మనం వండుకుంటున్న పూల్ మఖానాని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా క్రిస్పీగా ఉండాలన్నమాట. అప్పుడు బాగా ఫ్రై అయినాయని తర్వాత అదే ప్యాన్లోకి 1 స్పూన్ బటర్ తీసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా తీసుకొని వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుతూ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ పూల్ మఖానాను కూడా ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి. తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక 5-10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. పూల్ మఖానా అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసుకోండి.
తర్వాత మనం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా కలిపి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీ అయిన పూల్ మక్కన మసాలా గ్రేవీ రెడీ అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. సో అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పూల్ మక్కన కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది చూడండి. చాలా టేస్ట్గా ఉంది. అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. Thanks for watching. Like, share and subscribe my channel.